భాగంలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో మీకు ఖచ్చితంగా దేవుడు లీడ్ చేసిన దాన్ని బట్టి ఖచ్చితంగా పాడతాను. ఆ పాట మీ అందరికీ వచ్చిన పాట. ఎందుకంటే వార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంతగా కృప చూపావు. అల్పురాలైన నన్ను ప్రభువా ఇంతగా కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. నా జత పని వారైన ఈ తోటి ప్రభువా సేవకురాండ్రు అందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి అందరూ నేను చెప్పిన మాట ఒకసారి చెప్పాలి. మీరు మీ గుండెల్లో చేయి వేసుకొని, నేను అల్పమైన దానిని కాను అని చెప్పండి. నేను అల్పమైన దానిని. ఇశ్రాయేలుని ఏలబోవు అధిపతి, అదంతా చెప్పద్దు, నాలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. అది మన వాక్యం ఈరోజు. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఏలబోవు అధిపతి ఎక్కడి నుంచో రాడు. మనం క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నామంటే ఈ స్టార్స్లోనో, ఈ బుడగల్లోనో, లేకపోతే క్రిస్మస్ ట్రీలోనో, బెలూన్స్లోనో, లేకపోతే కొబ్బరన్నం కోడి మాంసంలో కూడా క్రిస్మస్ అంతగా కనిపించదు. కానీ క్రిస్మస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే నీలో కనిపిస్తుంది, నాలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ చిన్న మాట చెప్పడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. మనందరికీ తెలియదేమీ కాదు. పైగా మీరందరూ సేవకురాండ్రు. నేను విశ్వాసులతో చెప్పాలనుకుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంత చెప్పచ్చు, నడిపించవచ్చు. కానీ క్వశ్చనర్ మెథడ్లో, లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో వాక్యం కొనసాగించవచ్చు. ఎందుకంటే నాకంటే చాలా యోగ్యులు, బలవంతులు, వాక్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. హల్లెలూయా. సో నాకు చాలా సంతోషం. ఇప్పుడు మీకు తొందరగా అర్థమైపోతుంది. నేను వాక్యం చెప్పినా మీకు తొందరగా అర్థమైపోతుంది. సో మెయిన్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అందరూ సేవకురాండ్రు, నాతోటి సహకారులు, నాతోటి సేవకురాండ్రు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మనందరము ఒకే తోటలో జత పనివారం. హల్లెలూయా. సో అందరూ లాస్ట్ వరకు ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను అల్పమైన దానిని కాను, నాలో నుండి ప్రభు వచ్చు. అదే క్రిస్మస్. హల్లెలూయా. సో నిజమైన క్రిస్మస్ ఏదన్నా ఉంది అని అంటే అది నీలో నుంచే, నాలో నుంచే. ఎక్కడెక్కడి నుంచో రాదు క్రిస్మస్ అనేది, మనలో నుంచి వచ్చేది క్రిస్మస్. అయితే మనం చేసే ఆడంబరాలకో, మనం చేసే అలంకరణకో, మనం అలంకరించుకునే దాంట్లోనో, లేకపోతే మనం చేసుకునే సంబరాల్లో క్రిస్మస్ అనేది ఉట్టిపడదేమో కానీ నీలో నుండి, నీ యొక్క విధేయతలో నుంచి, నీ గుణలక్షణాల్లో నుంచి, నువ్వు పలికే మాటలో నుంచి, నీ క్రియలలో నుంచి, నువ్వు నడిచే నడవడికలో నుంచి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు చూపగలుగుతావో అప్పుడు నిజమైన క్రిస్మస్ని మనం ఆనందం చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలాగ గనక క్రిస్మస్ జరగకపోతే మీరు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు చేసుకున్నా దండగే. నేను ఎక్కువ రియాలిటీకి ఇష్టపడుతూ ఉంటాను. అంటే సాధారణంగా కొరియోగ్రఫీస్ ఇలా చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, లేకపోతే క్రిస్మస్ ఈవ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎవరిని విమర్శించట్లేదు. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక స్త్రీ, అసలు స్త్రీ లేకపోతే క్రిస్మసే లేదంటాను నేను. హల్లెలూయా. స్త్రీల వల్లే క్రిస్మస్ అంటాను. మనం లేకపోతే క్రిస్మస్ ఉంటుందండి? కొత్త చీరల వల్ల, మనం అలంకరించుకునే అలంకరణ వల్ల క్రిస్మస్ ఉట్టిపడుతుందని అంటారా? కాదు. ఒక దీనురాలి వల్ల క్రిస్మస్ వస్తుంది. హల్లెలూయా. ఒక పేదరాలి వల్ల క్రిస్మస్ వస్తుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో
ఒక మాట మిమ్మల్ని చెప్పమన్నాను, నేను అల్పమైన దానిని కాను, నీలో నుండి ప్రభువు వచ్చును. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అల్పమైనది అనే మాటకు అర్థం ఏంటంటే చాలా చిన్నది అని అర్థం. పెద్ద పెద్ద ఏం కాదు, చాలా సింపుల్గా ఉండేవి అని అర్థం. మీరు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం నుంచి చూసుకుంటా ఉంటే బైబిల్లో దేవుడు ఎప్పుడు అల్పమైన వాటినే కోరుకున్నాడు. ఎందుకు ఎన్నిక లేని దానినే కోరుకున్నాడు. బాగా చదువుండి, బాగా అభివృద్ధి ఉండి, బాగా డబ్బుండి ధనవంతులేమి కోరుకోలేదు. అల్పమైన వాటిని ఆదికాండం నుంచి మీరు చూస్తే గిద్యోను కాలంలో కుండలతో యుద్ధం చేసేసాడు దేవుడు. ఇంకా మాటతో సెలవిస్తే సృష్టి అంతా అయిపోయిందంట. ఏమన్నా చేశాడా దేవుడు? మన దేవుడు ఏది చేసినా అలా అల్పమైన వాటితో, చిన్న చిన్న వాటితోనే చేస్తాడు. సో దేవుడు అల్పమైన వాటితో, చిన్న చిన్న వాటితో చేయటానికి ఆయనే ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణ ఏంటంటే ఆయన జీవించిన దినాలలో, శరీరధారిగా వచ్చిన దినాలలో సువార్త చెప్పినప్పుడు ఆయన పయనించిన ఓడ కూడా చాలా చిన్నది. ఆయన ఎంచుకున్న మార్గాలు చెప్తున్నారు. ఆ ఓడ కూడా ఎంతటిది అండి? చాలా చిన్న మార్గం, చిన్న ఓడ. 5 రొట్లు 2 చేపలు ప్రజలందరికీ పంచిపెట్టాడు. 2 చిన్న చేపల్ని ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో చెప్పండి, కానీ 2 చిన్న చేపలను ఎంచుకున్నాడు. ఇంకా నయమానును కుష్ఠరోగం బాగు చేసింది ఎవరు? ఒక చిన్నది. ఇస్సాకు భార్య అయిన రెబ్కా ఎవరు? ఆ చిన్నది మిక్కిలి. ఇది బాగా చెప్తాం అందరం కదా, ఎందుకంటే ప్రతి పెళ్ళిలో మన గురించి కూడా చెప్పేవాళ్ళు. ఆ చిన్నది ఎలా ఉన్నా సరే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చెప్పుకుంటాం. సో దేవునికి అన్నీ చాలా చిన్నవి, అల్పమైనవంటే దేవునికి చాలా ఇష్టం. అంతెందుకర్రా, ఈ క్రిస్మస్ సీజన్లో గొర్రెల కాపర్లు, జ్ఞానులు 2 గుంపులు ఉన్నారు. ఈ గొర్రెల కాపర్లు ఎక్కడో అడవిలో ఉండి గొర్రెలు కాసుకుంటూ వాళ్ళకి దేవదూత ప్రత్యక్షమై చెప్పింది. జ్ఞానులకు కూడా ఒక నక్షత్రం దారి చూపించింది. అయితే జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుకి బంగారం, సాంబ్రాణి, బోళం అర్పించి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరొక దారిని మలచిబడి వెళ్ళిపోయారు. కానీ జ్ఞానుల్ని మాత్రం దేవుడు ఎలా వాడుకున్నాడో తెలుసా? కన్నవాటిని, విన్నవాటిని ప్రచురం చేయండి. హల్లెలూయా. అల్పమైన వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు లోకములో వెర్రివాన్ని, నీలాంటి వెర్రిదాన్ని, నాలాంటి వెర్రిదాన్ని దేవుడు వాడుకుంటున్నాడు అని అంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటది, నేను జ్ఞానిని కదా అని నీవు. జ్ఞానం వల్ల క్రిస్మస్ని మనం వెల్లడి చేయగలమా? నీ జ్ఞానం వల్ల, నీ చదువు వల్ల, నువ్వు ఫిలాసఫీ వల్ల, నువ్వు తత్వవేత్త వల్ల, నువ్వు తర్కవాదం చేసినందువల్ల యేసుక్రీస్తుని మనం ప్రకటించగలమా? ప్రకటించలేము. అందుకే జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, తర్కవాది ఏమాయను. మన జ్ఞానం ఎందుకు పనికిరాదర్రా, ఎందుకు పనికిరాదు. దేవునిలో ఉంటే ఆ అనుభవాలు వేరు. ఆ లోబడే తత్వం ఉంటే యేసుని తెలుసుకోవటం చాలా ఈజీ. హల్లెలూయా. సో అలాంటి యేసుక్రీస్తు అల్పమైన వాళ్ళమైన మనలాంటి వాళ్ళను కూడా చేర్చుకున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నానంటే నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అల్పమైన దాన్ని నన్ను ఎంచుకున్నాడు. పెద్ద ఆరోగ్యవంతురాలు ఏమీ కాదు, మీలాగా అప్పుడప్పుడు నాకు కూడా కొన్ని నీరసాలు, బలహీనతలు ఉంటాయి. ఆ రోజుల్లో రోమా పట్టణంలో చాలా నగరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. బబులోను నదులు లేవా? లేకపోతే ఫరో రాజు నైలు నదిలో వదిలేసిన మోషే లాంటి జమ్ము పెట్టులు లేవా? అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎందుకు యూదా బెత్లెహేములోనే పుట్టాడు? ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు? అది అల్పమైనది కదా. కానీ దేవునికి అల్పమైనవే కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఉదయకాలం ఎందుకు దేవుడు అల్పమైన దానిని ఎంచుకుంటాడు? దేవునికి తెలీదా మనం బలహీన ఘట్టాలమని? ఎందుకు స్త్రీలను బలహీన ఘట్టాలమని అంటారు?
ఆడపిల్ల హల్లెలూయా హల్లెలూయా. మనం బలహీన ఘట్టాలమైనా సరే దేవుడు మనల్ని ఎందుకు ఎంచుకున్నాడరా? ఎందుకు మనల్ని ఎంచుకున్నాడు? సాధారణంగా లోకంలో కొన్ని సామెతలు ఉంటాయి. ఏమేమి సామెతలు అని అంటే, ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ అంటారు కదా. ఇంకా అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా ఎవరికి నష్టం? ఆడపిల్లని అలా పోలుస్తారు. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కూడా బైబిల్ గ్రంథంలో స్త్రీని ఎలా పోల్చాడంటే బలహీన ఘట్టం కింద పోల్చాడు. ఏ విషయాల్లో బలహీన ఘట్టం మనం? మీరు ఆలోచన చేయండి. నేను ఇంట్లో 10 పనులు ఒకేసారి చక్క పెడతాను, కానీ పురుషులకి చెప్పి చూడండి ఒక పని, లేకపోతే ఎవరైనా మన ఇంట్లో మన హస్బెండ్కి చెప్పితే స్టవ్ కట్టేయమంటే అది ఒక్కటే కట్టేస్తారు. ఆ టైంలో మనం ఇంకా 10 పనులు చేసేస్తాం. మనం బలహీన ఘట్టాలమా? చాలా చురుగ్గా ఉంటాం. వాళ్ళు జస్ట్ రెడీ అయిపోయి మీటింగ్కి వెళ్ళిపోతారు. నేను మీటింగ్కి రావాలంటే ఇల్లు చక్కబెట్టాలి, పిల్లల్ని చక్కబెట్టాలి, వంట చేయాలి, ఏం కావాలో చూడాలి, మళ్ళీ ఇంటికాడ ప్రయాణం అంతట్లో వాళ్ళు తింటున్నారా, ఉంటున్నారా, టిఫిన్ చేశారా, ఇవే టెన్షన్స్. అందరికీ ఇవే టెన్షన్స్. దీని గురించి కాదు, మన శరీర సౌష్ఠ్యాన్ని గురించి, మన మానసిక ఒత్తిళ్ళ గురించి ప్రభు మనల్ని బలహీన ఘట్టాలని చెప్పలేదు. కానీ మనం ఇట్టే లోబడిపోతాం. అటు సైతానికి లోబడిపోతాం, ఇటు దేవుడికి కూడా తొందరగా అందుకే బలహీన ఘట్టాలం. హల్లెలూయా. సాతానుకి రమ్యమైన పండు చూపించి నువ్వు దేవదూతల వల్ల అయిపోతావనంటే, ఈ చీర నీకు చాలా బాగుంది అని అంటే లొంగిపోతాం. వచ్చేటప్పుడు కూడా టిఫిన్ ఆగే దగ్గర మేమందరం టిఫిన్ చేస్తున్నాం, మా వాళ్ళు పోచంపల్లి చీరలు కనపడగానే అక్కడ ఆగిపోయారు. టైం అయిపోతుంది, మీటింగ్కి వెళ్ళిపోదాం రండి అని చెప్పి మళ్ళీ వచ్చేసాం. ఎంత బలహీనమో కదా. అంటే తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. ఎవరైనా బాగా ప్రేమిస్తే తొందరగా లొంగిపోతాం. లేకపోతే మీ వారు నువ్వు చాలా అందంగా ఉన్నావంటే ఇంకా అసలు ఎక్కడ లేని ఓపికంతా తెచ్చుకొని అన్నీ చేసేస్తాం. నిజంగా అంటున్నారా? నమ్మకండి. దేవుని వాక్యం మనల్ని ఏం చెప్తుందనంటే బలహీన ఘట్టాలమని. అయినా దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు మనల్ని? యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు. బలహీనులను బలపరచటానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఒక రోజున ఒక ఫస్ట్ ప్రవచనం ఎవరితో చెప్పబడిందంటే సాతానుతో చెప్పబడింది. మీకు తెలుసా? ఆదికాండంలో 3:15 అధ్యాయంలో మొట్టమొదటి ప్రవచనం సాతానుతో చెప్పబడింది.
ఏంటి ఆ సాతాను అంటే, ఓ సాతానా, నువ్వు స్త్రీని మోసం చేశావు, నేను సృష్టించిన స్త్రీని లోపరుచుకున్నావు, బలహీన ఘట్టంగా చేశావు, నువ్వు ఏ స్త్రీ అయితే మోసం చేశావో ఆ స్త్రీలో నుంచే నేను మరలా బయటకు వస్తానన్నాడు. హల్లెలూయా. అందుకే ఆడవాళ్ళ అప్పుడప్పుడు మన వాళ్ళు తిడతా ఉంటారు పురుషులు, మీ ఆడవాళ్ళ వల్లే ఇలాగా, మీ ఆడవాళ్ళే అసలు ఒక అటు ఇటు అలా ఏదో అంటూ ఉంటారు మనల్ని, మీ ఆడవాళ్ళు ఉంటారు చూశారు అని అంటారు. అని దేవుడు మనల్ని తలెత్తుకునేలా చేశాడు. ఒక స్త్రీ వల్ల ఈ లోకానికి పాపం వచ్చింది, బయటకు వచ్చింది. ఒక స్త్రీ వల్ల లోకరక్షకుడు బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎంత భాగ్యవంతులం కదండి. మనం అల్పమైన వారం ఏంటండి, ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. సో ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మేము మీ అందరినీ హెచ్చరించే మాట ఏంటంటే, నువ్వు ఎన్నిక లేని దానివి కావచ్చు, అల్పమైన దానివి కావచ్చు, లేకపోతే ఇంక నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవమ్మా అని అనొచ్చు, లోకము నిన్ను నిందించవచ్చు, నీ భర్త ఇంకెప్పుడు బాగుపడడు అని అనొచ్చు, లేకపోతే ఇంకా నువ్వు ఆత్మీయంగా ఎదగలేవమ్మా, నువ్వు ఇంతే, నువ్వు వాక్యం చెప్పలేవు, నువ్వు బలపడలేవు అని స్త్రీలను కొంతమంది కృంగదీసే వాళ్ళు ఉండొచ్చు. అని ప్రభు అంటాడు, నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కావు అని. హల్లెలూయా. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలచునట, స్నేహితుడని నన్ను పిలచునట, ప్రత్యేకమైన వారము యేసయ్యకు, ప్రత్యేకమైన వారము పడదాము, ప్రత్యేకమైన దానము యేసయ్యకు, సృష్టినంతటిని మాటతో చేసిందని నన్ను మాత్రము చేతితో చేసి, సృష్టినంతటిని మాటతో చేసిందని నన్ను మాత్రము చేతితో చేసి, నన్ను మాత్రము చేతితో చేసెను, ప్రత్యేకమైన దానము యేసయ్యకు, ప్రత్యేకమైన దానము, ప్రత్యేకమైన దానము ఈ భూమిలో, ప్రత్యేకమైన దానము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అల్పమైన దానిలో నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి నీలో నుంచి రావాలిగా. ఎలాంటి స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇది ప్రత్యేకించి సేవకురాండ్ర ఉమెన్ క్రిస్మస్ కాబట్టి నేను ఎంచుకున్న ఒక 5 స్త్రీలను మీ ముందు ఉంచుతాను. అసలు ఇలాంటి వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడా అండి? ఇప్పుడు లోకంలో యూట్యూబ్ తెరిస్తే అన్నీ నిందలు, అవమానాలు, లేకపోతే అవహేళనలు. అసలు యేసుప్రభు జీనియాలజీలో ఇలాంటి వాళ్ళు ఉంటారండి? ఇలాంటి స్త్రీలు ఉంటారండి? ఇలాంటి స్త్రీలలో నుంచి యేసుక్రీస్తు వస్తాడా అండి? ఇవే ప్రశ్నలు. కానీ దేవుడు అల్పమైన వాటిని ఎంచుకొని ఆయన వారిలో నుండే వచ్చాడు బయటికి. హల్లెలూయా. యేసు మత్తయి రాసిన సువార్త 1-6 వాక్యాలు మనం చదివితే, యేసుక్రీస్తు జీనియాలజీలో మీకు చాలామంది పురుషులు కనిపిస్తారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు సో అండ్ సో ఎక్సెట్రా 12 మంది కుమారులు కన్నాడు. అందులో యూదా తామర్. అయితే యూదా వరకు పురుషులు కనిపిస్తారు. యూదా తర్వాత నుంచి ఇలాంటి జీనియాలజీలో అల్పమైన ఒక 5 స్త్రీలు కూడా కనిపిస్తారు. హల్లెలూయా. చాలా అల్పమైన వారండి. అల్పమైన స్త్రీలలో ఎంతమంది కనిపించారు? అందులో మొట్టమొదటి స్థానం ఎవరిదనంటే తామరది. చెప్పండి. నేను చెప్పకర్లా, అందరికీ బాగా తెలుసు. మొట్టమొదటి స్త్రీ ఎవరు? తామరు గురించి ఇంకా ప్రత్యేకంగా మరి మీరు సేవకులు అంటారు కాబట్టి ఆదికాండంలో మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకోవచ్చు ఈమె గురించి. ఆదికాండం గ్రంథంలో ఈమె గురించి ప్రత్యేకించి రాయబడి ఉంటుంది. 38వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈమెను గురించి చదవాల్సి వస్తే, చెప్పాల్సి వస్తే చాలా కష్టం చెప్పడానికి. అంటే మన భాషలో తామరు యూదా కోడలు, యూదా ఏమో యూదుడు, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన జనాంగంలో నుంచి వచ్చినవాడు. తామరేమో కనానీయురాలు. అసలు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కానాను స్త్రీలని
పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. నా బాధ ఏంటంటే మన వాళ్ళు నిబంధనలో ఉండరు, కానీ అన్ని స్త్రీలు వస్తే వాళ్ళు నిబంధనలోనికి వస్తారు. హల్లెలూయా. అన్ని స్త్రీలను మనం వివాహం చేసుకోకూడదు, కానీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె మీద మరలా నిందలు వేసి అవమానాలు చేసి ఆమెను పుట్టింటికి తరివేశాడు. పుట్టింటికి తరివేసిన తర్వాత ఇంకా నాకు వివాహం చేస్తానన్నాడు. ఆనాటి కాల ధర్మం ప్రకారం మా మరిది గారితో వివాహం చేస్తాడు అని పాపం ఎదురు చూస్తుంది ఒక తల్లి. అలాగే అక్కడ ఎదురు చూస్తూ ఉంటే యూదా ఏం చేశాడనంటే మోసం చేయాలని చూశాడు, ఆమెను వదిలించుకోవాలని చూశాడు. అసలు ఎందుకు ఈమె నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు శనే పట్టింది, 2 కొడుకుల్ని చంపేసింది, ఈమె వద్దు అసలు నాకు అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆమె వ్యధను చూశాడు, ఆమె బాధను చూశాడు. ఆమె ఎందుకు నీతిమంతురాలు అయిందనంటే నేను యూదా జాతికే నేను జన్మనిస్తాను తప్ప ఇతరత్ర వ్యామోహాలతో నేను వెళ్ళను అని అనుకుంది. హల్లెలూయా. తామరు ఎందుకు నీతిమంతురాలనంటే వేశ్య సాంగత్యం తామరకు లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి పుట్టింట్లో వాళ్ళతో గొడవ చేసి నాకు ఇంకొక పెళ్లి చేసేయండి అని అడగలేదు. నేను యూదా జాతికి మాత్రమే. మేబీ నేను అనుకుంటాను యాకోబులో నక్షత్రం ఉదయించిందని వినేసే ఉంటుంది. గతంలో యేసుక్రీస్తుని గురించి, ఆయన రాకడ గురించి, ఆయన ఈ వంశంలో పుడతాడని ఆమె ముందే గ్రహించేసి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తామరు అదే నియమానికి కట్టుబడిపోయింది. ఆ నియమానికి కట్టుబడినందుకు ఆమె 10 మందిలో తామరు గురించి తన మామగారే సాక్ష్యం చెప్పారు. ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె నీతిమంతురాలు. ఒకవేళ యూదాకి పెరస్సును జరహును కనిన తర్వాత మరెన్నడూ పాపం చేయలేదు అని వాక్యం చెప్తుంది. తామరు నీతిమంతురాలు. ఇలాంటి వాయి వరసలు లేని ఆ కాలంలో ఇలా తప్పు జరిగినా కూడా మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని ఇలాంటి వాళ్ళండి దేవుని జీనియాలజీలను మనం అనుకుంటాం, కానీ ఆమెకున్న నియమం మనకుందా? యేసుక్రీస్తునే ఈ లోకానికి అందించాలి అనే నియమం మనం పెట్టుకొని మనం అంత నలుగురితో నారాయణ, కులంతో గోవిందాన్ని కలిసిపోతాం, రకరకాల మనుషులతో కలిసిపోతాం. నిష్టగా బ్రతకటం మనకి చేత కాదు. మనము ఏవి పడితే అవి తింటాం, ప్రసాదాలు లేకపోతే రకరకాలు ఏవో ఒకటి దేవునికి ఆయాసకరమైన విషయాలన్నీ మనం చేస్తాం. కానీ ఈ తామరు మాత్రం తను అనుకున్న నియమంలోనే నిలబడింది. యేసుక్రీస్తు వంశావళి, నేను కడుపును పుట్టిన బిడ్డల్లో నుంచే ఈ వంశావళి బయటికి రావాలి అనే ఒక మంచి నియమం తీసుకుంది తామరు. హల్లెలూయా. అల్పమైన వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడు. నువ్వు కనుక ఒక నియమంలోనికి వస్తే, ఒక నిర్దిష్టమైన నియమం, కష్టమైన నష్టమైన యేసుక్రీస్తు ఆ జన్మ వంశావళి నాలో నుంచే రావాలి అని అంటే ప్రభు ఆమె ఆశను చూశాడు. మొట్టమొదటి అవకాశం ఆమెకే ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు అల్పమైన వారా? అల్పమైన వారు కాదు. మీకు కూడా ఏవో పరిస్థితులు ఉండొచ్చు, ఇలాగే నిందకి అవమానానికి పడి ఉండొచ్చు. కానీ మీరు కనుక యేసుక్రీస్తు నియమావళిలోనికి వస్తే, దేవునిని నేను జీవితకాలం బాప్తిసం తోటలో దిగిన తర్వాత ప్రమాణం చేస్తారు కదా అందరూ, చావైనా బ్రతుకైనా మరణం వరకు నేను దేవునికి సాక్షిగా ఉంటానని. ఈ సాక్ష్యంలో అందరు నిలబడ్డాం కదా. అలాగ ప్రభుతో వడంబడిక చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన జీవ గ్రంథంలో రెండోసారి వచ్చినప్పుడు మన పేర్లు లిఖించి ఉంచుతాడు. హల్లెలూయా. మొదటిసారి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడిని, రెండోసారి దేవుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాస్తాడు. హల్లెలూయా. ఇంకా 2వ స్త్రీని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తామరు యొక్క వారసత్వం గురించి పోరాడిన తీరు పాటలు పాడతాం కదా అందరం. నీ వారసత్వముకై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ వారసత్వముకై రాజాజ్ఞ మార్చింది నీవేనని, ఆమును అణచి అధికారులను అదముడు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్ర
సమరపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా మా ఆరాధన నీవే గదా మా ఆలాపన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ స్తోత్రం ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన. హల్లెలూయా. రెండవ స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. అల్పమైన స్త్రీ రాహాబు. ఎవరి పేరు చెప్పండి? ఈమె లిటరల్గా వేశ్యే. ఈమెకి ఇవ్వబడిన టైటిలే. ఇలాంటి స్త్రీలను కూడా దేవుడు ఎన్నుకుంటాడండి అని అడుగుతారు. కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, వేశ్యలైనా పరలోకం వెళ్తారు కానీ వేషధారులు. పక్క వాళ్ళకి చూడకండి, మనమే. చాలాసార్లు ఈ మాట చెప్పడానికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వేశ్యలైనా పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళు మారితే, వాళ్ళ పాపం వదిలేస్తే, వాళ్ళ కుండను పగలగొట్టేస్తే, ఆ సమరయ స్త్రీలాగా సువార్త ప్రకటిస్తే వాళ్ళైనా పరలోకం వెళ్ళిపోతారు. కానీ వేషధారులు దేవునిని నమ్ముకుంటున్నానంటూ, సేవ చేస్తున్నానంటూ, పరిచర్య చేస్తున్నానంటూ, వక్రమంగా నడిచి దేవునికి ఆయాసం కలిగించే ముసలమ్మ ముచ్చట్లు చెప్పే ఈ వేషధారులైన స్త్రీల వల్లే మనం ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. రాహాబును దేవుడు ఎంచుకోవటం గల కారణం ఏంటి తెలుసా? వేగులు వారు వచ్చినప్పుడు, అయ్యా నాకు కూడా రక్షణ ఇవ్వండి, నాకు కూడా రక్షణ ఇవ్వండి, నేను మీతో పాటు కానాను వచ్చేస్తాను. నాకు అర్థమైపోయింది, మీ దేవుని గురించి నేను విన్నాను. ఏం విన్నావమ్మా? అయ్యా మీ వాళ్ళు వస్తుంటే నదులు కరిగి పారిపోతున్నాయంట, కొండలు పారిపోతున్నాయంట, మా గుండెలు కరిగిపోతున్నాయి అయ్యా. ఇశ్రాయేలీలు వస్తుంటే మీ దేవుడు ఎంత గొప్పవాడో నేను విన్నానయ్యా. వినుట వలన, ఏం వినటం వలన? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు అన్నట్టుగానే రాహాబు జీవితాన్ని కట్టుకుంది. హల్లెలూయా. రాహాబు చక్కగా తన జీవితాన్ని మలుచుకుంది. వాక్యం వినేసింది, వినేసి హృదయంలో భద్రపరుచుకుంది. టైం వచ్చింది, వేగులు వారు వచ్చారు, సేవకుల్ని ఎలా దాచిపెట్టాలో అలా దాచిపెట్టింది. మీ సేవకుల్ని, మన అంటే మీరందరూ సేవకులు అంటారు కాబట్టి, విశ్వాసులైతే మీ సేవకులను మీరు అలా దాచిపెట్టాలి. హల్లెలూయా. సేవకులను దాచిపెట్టింది, వాళ్ళకి అన్ని విషయాలతో పంచుకుంది. అయ్యా నాకు రక్షణ కావాలి అంటే వాళ్ళు దారం ఇచ్చి కట్టుకోమన్నారు. యేసుక్రీస్తు రక్తపు నిబంధనలోనికి వచ్చేసింది. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో 2వ స్థానాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా. ఒక రాహాబ్ అనే వేశ్య అండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది, ఈమెతో మేము సువార్తకి వెళ్ళమండి, ఆమె చరిత్ర బాగోదండి, ఇలాంటి వాళ్ళతో మేము కలవండి, ఆమె మా పక్కన కూర్చుంటే మేము ఆ స్థానంలో కూర్చోవడం ఏంటండి. మన సంఘాల్లో ఇలాంటివి అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటాయి. మా కులం గొప్పదండి, మేము హై క్యాస్ట్ అండి, మేము ఇక్కడ పక్కన కూర్చోమండి. దేవునికి ఆ తారతమ్యాలను ఉంటే రాహాబును చేర్చుకునేవాడా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఆయన మనలాంటి అల్పులైన వారిని ఎంచుకోవటానికి కారణం ఇదే. ఆ రాహాబు ఎప్పుడైతే వేగుల వారిని చేర్చుకుందో, యెహోషువ కంటే నేను అంటాను ముందే ఈమె ప్రవచనం చెప్పేసింది, అయ్యా రేపో మాపో కానాను మీకు ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడు అని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తాడయ్యా దేవుడు అని ముందే చెప్పేసింది. అంటే రాహాబు తామరులో ఉన్న నియమం, రాహాబులో ఉన్న విశ్వాసం అల్పులైన వీరిని ఘనులైన వారిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలాసార్లు మనం ఇంకో పాట కూడా పాడుకుంటాం. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న అద్భుత దేవుడు మనకుండగా మయమేలా మనకింకా, అద్భుత దేవుడు
యుద్ధం దేవుడు చేసుకుంటాడయ్యా, మనం వెళ్ళిపోదాం, మనం కనాను దేశానికి వెళ్ళిపోదామని ఒక వేశ్య ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక 3వ స్త్రీ దగ్గరికి వస్తున్నాను, టైం అయిపోతుంది కాబట్టి ఇక 3వ స్త్రీ దగ్గరికి వస్తున్నాను. ఇంకొక అల్పమైన స్త్రీ ఎవరు? యేసుక్రీస్తు వంశావళిలో 3వ స్థానాన్ని సంపాదించుకున్న స్త్రీ ఎవరని అంటే రూతు. అందరికీ తెలుసు, ఈమె మోయాబీరాలు. ఈ 4 స్త్రీలు అన్యజాతి స్త్రీలే, అంటే మనలో నుంచి వచ్చిన వాళ్ళే, మనమేమి యూదులం కాదు. ఇక్కడ యూదులు ఎవరైనా ఉన్నారండి? మనందరం అన్యజాతి స్త్రీలమే. రూతు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. మీకు తెలుసా, 10 తరాల వరకు మోయాబురాండ్రు అనేవాళ్ళు, మోయాబీలు దేవుని సన్నిధిలో రావటానికి అసలు అర్హతే లేదు. 10 తరాల వరకు వారికి శాపం. ఎందుకంటే వాళ్ళ పుట్టుకను గురించి కూడా చెప్పాలంటే చెవులు పగిలిపోతాయి, మనం చెప్పలేం. లోతు కుమార్తెల ద్వారా పుట్టిన సంతానం ఇది. 10 తరాల వరకు దేవుని సన్నిధికి రాతగని వారు వీళ్ళు. కానీ రూతు ఆ మోయాబు దేశంలో స్త్రీని ఎప్పుడైతే నయోమి వెళ్ళి రూతుని కోడలుగా చేసుకుందో, యూదా జాతిలోనికి వీళ్ళు వచ్చారో, అంతే ఆమె చరిత్ర మారిపోయింది. నయోమి ఎవరికి సాదృశ్యమో తెలుసా? మేబీ ఒక్కొక్కసారి బలహీనులు, సేవకులు కూడా బలహీనులు ఉంటారని అనుకుంటాను నేను. ఒక సేవకునికి సాదృశ్యం. ఎందుకనంటే ఆమె బెత్లెహేములో ఉండే పరిస్థితి, ఒక రొట్టెల ఇంటిలో ఉండే పరిస్థితి ఆమెది ఒకప్పుడు. బాగా దేవుడు తెలుసు, స్తుతి తెలుసు, ఆరాధన తెలుసు, కానీ ఎందుకో పడిపోయి మోయాబుకు వచ్చింది. మోయాబులో నేను బాగుంటాను అనుకొని వచ్చింది, కానీ అక్కడ పరిస్థితి తారుమారైపోయింది. కానీ నేను అంటాను, దేవుడు ఏది ప్రణాళిక లేకుండా చేయడు. ఒక సేవకుడు పడిపోయినా సరే వాళ్ళ ద్వారానే దేవుడు కొన్ని జీవితాలను నిలబెడతాడు. పడిపోయిన వారు మరలా తిరిగి కట్టుకోగలిగితే, నీతిమంతులు 7 సార్లు పడిపోతారు, వాళ్ళు తిరిగి లేస్తారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. సో నీతిమంతురాలైన ఈమె కూడా అక్కడికి వచ్చింది, రూతుని కనెక్ట్ చేసుకుంది, కోడలుగా చేసుకుంది. అయితే ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం, అత్త నీ జనమే నీ దేవుడే. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఎంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందనంటే, మరణం వరకు నిన్ను నీ నుంచి దూరం చేసేది ఏదీ లేదత్త అనేసింది. అంత మాత్రమే కాదు, ఆమె సాక్రిఫిషియల్ కమిట్మెంట్ ఏంటో తెలుసా? రూతులో 4 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. షీఈ్ ఎ వర్కింగ్ ఉమెన్. ఫస్ట్గా మనం ఏమి చూస్తాం ఆమెను గురించి? ఆమె పనిచేసే స్త్రీగా చూస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, షీఈ్ ఎ వీపింగ్ ఉమెన్. ఎప్పుడు కన్నీరు కారుస్తూ, నన్ను ఎవరు ఆదరిస్తారు, నా జీవితం ఎలా బాగుపడుతుంది, మా అత్త పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉండే స్త్రీగా మనం చూస్తాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ షీఈ్ ఎన్ వెయిటింగ్ ఉమెన్. ఎదురు చూసి దేవుని మీదే ఆధారపడి, ఆ బోయజు పొలంలోనే ఆ పరిగెరుకుంటూ అలాగే దేవుని కోసం ఎదురు చూసే స్త్రీగా మనం చూస్తాం. అండ్ ఫైనల్లీ షీఈ్ ఎ వెడ్డెడ్ ఉమెన్. వివాహం చేసుకుంది, బోయజునే వివాహం చేసుకున్న స్త్రీని మనం చూస్తాం. హల్లెలూయా. ఒక మోయాబీరాలండి, ఎన్నిక లేనిదండి, ఎందుకు పనికిరానిదండి. ఇలాంటి ఎన్నిక లేని ఈ రూతుని దేవుడు ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు వంశావళిలో 3వ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివి, నా తల్లియు నీవే. ఆమేన్. స్తోత్రం. అవునయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా
రూతును ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెడతాడా చెప్పండి? మనం ఒకవేళ ఈ రోజున ఎవరినైనా దేవుడు అలాంటి పరిస్థితిలో అందరూ విడిచిపెట్టేశారండి, నాకెవ్వరూ లేరండి అని అనుకుంటున్నారేమో. నీ దేవుడు అందుకే వచ్చాడు, నీ చేయి పట్టుకోవటానికి వచ్చాడు. మనల్ని బోయజుతో వివాహం చేసి ఆ పరమ కానాన్లో చేర్చటానికే వచ్చాడు. మనం కూడా బోయజుని పెళ్లి చేసుకుంటాం తెలుసా? మళ్ళీ పెళ్ళి అంటారేంటి పాస్టర్ గారు, అయిపోయింది కదా అనకండి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో వివాహానికి సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఇంక 4వ స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. ఈమె గురించి 4వ స్త్రీ పేరు ఏంటంటే బెత్సెబా. చెప్పండి. అలా చెప్తే బాగోదు ఈ అమ్మాయి గురించి. ఉరియా భార్య అయిన బెత్సెబా. బైబిల్లో క్లియర్గా ఉంది, అలానే చెప్పాలి మనం కూడా, ఎందుకంటే దేవుడే అలా చెప్పాడు. బెత్సెబా అనొచ్చు, కానీ ఉరియా భార్య అయిన బెత్సెబా దావీదునకు సొలొమోనును కనెను. ఈ మాట ఎవరైనా హర్షిస్తారా? మనం ఒప్పుకుంటామా? వేరొక స్త్రీతో సాంగత్యం చేస్తే మనం ఒప్పుకుంటామా? వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. నీ పొరుగువాని భార్యనైనా గాడిదనైనా దేనినైనా ఆశించొద్దు అంటే దావీదు వెళ్ళి పొరుగువాని భార్యను ఆశించాడు. అమాయకుడైన ఉరియాని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత పాపం చేసిన వీళ్ళు, ఇంత అతిక్రమం తలపెట్టిన వీళ్ళు ఒకానొక సందర్భంలో ఈ తప్పు తెలుసుకొని, ఆ పాప నీవే, ఆ ప్రవక్త, ఆ దావీదువు నీవే, ఆ మనుష్యుడవు నీవే అని నిన్నప్పుడు దావీదు పాపపు ఒప్పుకోలు చేశాడు. ఆ పాపపు ఒప్పుకోలుతో పాటు బెత్సెబా కూడా పాపపు ఒప్పుకోలు చేసే ఉంటుంది. అందుకే దావీదు పరుపు తేలినంతగా ఏడిస్తే ఈమె కూడా ఏడ్చే ఉంటుంది. ఎందుకంటే మొదటి బిడ్డను దేవుడు చంపేశాడు. ఎందుకు బెత్సెబా పేరు 4వ పేరుగా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది అని అంటే, ఆమె పాపపు ఒప్పుకోలు చేసుకుంది. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని విడిచిపెట్టి ఒప్పుకొనివాడు కనికరము పొందును అని వాక్యం చెప్తుంది. ఒప్పేసుకుందాం, ఏం దాచుకోకండి. ఇంకా యేసుక్రీస్తు నీలో నుండి రావాలంటే, నువ్వు అల్పమైన దానిగా ఉండకుండా ఘనురాలిగా ఉండాలి అని అంటే ఉన్నవన్నీ ఒప్పేసుకోండి. ఈ రోజుతో క్లీన్ అయిపోవాలి. రేపటి నుంచి మనం యేసుక్రీస్తు నీలో నుండి ఆయన ప్రకాశిస్తాడు. క్రిస్మస్ నీలో నుంచి బయలుదేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీని బట్టి, బెత్సెబాని బట్టి క్షమించరాని నేరం. ఇలాంటి వాళ్ళు కూడా, అయ్యా నేను ఇలా తప్పు చేశాను, ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మేమున్నామని ప్రాధేయపడినప్పుడు పాపపు ఒప్పుకోలను బట్టి తామారు ఒక నియమంకి వచ్చినందుకు తామార్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రాహాబు ఒక నిబంధనలోకి వచ్చేసింది. దేవుని క్రీస్తు రక్త నిబంధనలోకి వచ్చింది కాబట్టి రాహాబుని చేర్చుకున్నాడు. ఇంకా రూతు నిర్ణయాన్ని బట్టి తను యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ఇంకా బెత్సెబా తన పాపపు ఒప్పుకోలను బట్టి, అందుకే చివరిలో దావీదు దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, రాజా ఒకవేళ నా కొడుకు సొలొమోను నువ్వు రాజుగా చేయకపోతే, నువ్వు డిక్లేర్ చేయకపోతే నన్ను నా బిడ్డని చంపేస్తారయ్యా, నువ్వు తలంచుకుంటే అన్నీ జరుగుతాయని చెప్పి దావీదు దగ్గరికి వచ్చి విన్నవించుకున్న పరిస్థితి బెత్సెబాది. సొలొమోనును రాజుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. సో ఒకసారి పాపం చేసినప్పుడు ఒక బిడ్డ చచ్చిపోయాడు. మరలా దేవుడు కనికరించి సొలొమోనును దేవుడు అనుగ్రహించాడు. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లం, కానీ వాటిని విడిచిపెడితే నువ్వు కూడా యేసుక్రీస్తు జీనియాలజీలో వాళ్ళ పేర్లు ఉండినట్లుగా 2వ రాకడలో ప్రభు మన పేరు కూడా జీవగ్రంథంలో దాచిపెట్టి ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అందుకనే ప్రతి ఒక్కరూ, ఇంకొక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తాను. 4 అయిపోయినట్టున్నారు కదండి. ఇంకా లాస్ట్ ఒక స్త్రీ ఉన్నారు, ఆ స్త్రీని జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. బెత్సెబా లాగా ఈ ఉదయకాలం ఒక చిన్న ఒప్పుకోలు చేద్దామా? హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు నమన్
జీవించి యేసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా. ఆమేన్. స్తోత్రం అన్నయ్యా. హల్లెలూయా. ఈ రోజుతో దేవుడు మన పాపాలన్నీ కొట్టేశాడు, వీపు వైపుకి వెనక్కేసేసుకున్నాడు, మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. చివరిగా పరిశుద్ధురాలైన మరియ. తామర ఎంత వేదన పడిందో మరియ కూడా అంతే వేదన పడింది. అన్ని నిందలు ఆమె మోసింది, అలాగే మరియ కూడా అన్ని నిందలు మోసింది. కానీ తామరి చరిత్ర వేరు, ఇక్కడ మరియ చరిత్ర వేరు. ఎలాంటి నిందలు మోసిందని అంటే తను చేయకూడని తప్పు లోకంతో నిందలు పడతానే ఉంది. పరిశుద్ధురాలైన కన్య అయిన మరియ అని రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఈమె 5వ స్త్రీగా పరిగణించబడింది. ఎందుకు ఈమెను ఎంచుకున్నాడు దేవుడు అని అంటే, ఒక దీనురాలు, ఒక పేదరాలు, ఒక 2 గువ్వలు కూడా దేవుని సన్నిధిలో బలికి అర్పించటానికి ఇవ్వలేని పేదరాలు ఈమె. అలాంటి దీనస్థితిలో ఉన్న ఈ మరియను ఎంచుకోవటానికి గల కారణం ఏంటంటే, ఆమె ఎంత పరిస్థితుల్లోనైనా అబ్రహాము తరాల నుంచి 14 తరాల వరకు దేవుడు అసలు మనుషులతో మాట్లాడటమే మానేశాడు. అలాంటి చీకటి యుగంలో, పాపం పెచ్చైపోతున్న దినాలలో, చెలరేగిపోతున్న దినాలలో ఒక పరిశుద్ధంగా ఉండటం అంటే చాలా కష్టం. ఒక పక్క సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేసేసాడు, అసలు పరిశుద్ధులే లేకపోతే అక్కడ పట్టణాన్నే దేవుడు తీసేశాడు. అలాంటి సమయంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరి గర్భాన నేను పుట్టాలి, ఎవరు అర్హత కలిగిన స్త్రీగా ఉంటే నేను వాళ్ళ గర్భాన్ని రావాలి, ఈ లోకానికి ఎలా రావాలి అని అన్ని ద్వారాలు వెతుకుతుంటే ఒక పేదరాలు కనిపించింది. హల్లెలూయా. మరియ కనిపించింది. ఆమె దీనురాలని వాక్యం చెప్తుంది. సో ఈ ఉదయకాలం ఈ 5 స్త్రీలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. మరియ గర్భాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కువ చెప్పటానికి సమయం లేదు, మీకు రెఫరెన్సులు చాలా ఉన్నాయి ఇవ్వాలని. చూసారా 2 డైరీలు. ఇదంతా చెప్పాలంటే ఇప్పుడు చాలా కష్టం. కానీ దేవుడు ఎంచుకున్న వాళ్ళని గనక, అల్పులైన వారిని దేవుడు ఎంచుకుంటే గనక దేవుడు మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఉంచుతాడు. యేసుక్రీస్తు వంశావళిలో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు, గొప్ప వాళ్ళ పేర్లు ఉన్నాయండి? ఎవరైనా గొప్ప వాళ్ళ పేర్లు ఉన్నాయా? అంత అల్పమైన వాళ్ళే. ఇప్పుడు చెప్పండి, యూదా బెత్లెహేమా, నేను ఎంత మాత్రమును అల్పమైన దానిని, ఎందుకంటే ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును, నాలో నుండి వచ్చును. మనలో నుండి ప్రభు రావటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభుతో ఒక నిష్కర్ష చేసి, ఒక నిబంధన చేసి, కళ్ళు మూసుకొని ఒకే ఒక మాట చెప్దాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, అల్పమైన దానిని కాదు, ఒకవేళ అల్పమైన దాన్ని నన్ను ఎంచుకొని ఘనురాలుగా నన్ను చేసావు, అందుని బట్టి నీకు వందనాలు. ఈ క్రిస్మస్లో నాలో నుంచి నేను ప్రజలకు అందిస్తాను ప్రభు అని ఒక చిన్న మాట చెప్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంట పడదాం. విశ్వానికి
దీనురాలైన నన్ను ప్రభా, బలహీనురాలైన నన్ను ఇలాగ వాడుకోవటానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు లెక్కలేని అన్నా, ఎన్నిక లేని వారమయ్యా, తృణీకరింపబడిన వారు ప్రభువా, లోకంలో తల ఎత్తుకోలేని వాళ్ళమయ్యా, తల ఎత్తుకునే వారిగా చేశావయ్యా. ఎవరూ పట్టించుకోకపోతే నువ్వు మమ్మల్ని పట్టించుకున్నావు. బలమైన వారిగా, యోగ్యమైన వారిగా, ఘనులైన వారిగా చేశావయ్యా. నీకు వందనాలు. నాలో నుంచి, నాలాంటి అల్పమైన దానిలో నుంచి క్రీస్తు బయలుపరచడానికి, క్రీస్తు ప్రత్యక్షపరచడానికి నన్ను ఎన్నుకున్న విధానం వరకు వందనాలు చెప్తూ ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. ఏమైనా చేయాలి, కథ మొత్తం మార్చగలము. మన జీవితాలను, అన్ని విషయాలను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నా మన మధ్య